Hi, welcome back to 7 Hills ఛానల్. సో జిఎస్టీ క్లాసెస్ ఎందుకు చెప్తున్నాను అంటే ముందు అది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జిఎస్టీస్ ఇప్పుడు కంపల్సరీగా ప్రతి అకౌంటెంట్కు అవసరమండి. అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీలోనే జిఎస్టీస్ నేర్పియాలి జిఎస్టీ గురించి. ఎందుకంటే మీరు కన్సైన్మెంట్ చేసినా జిఎస్టీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే ప్రతి ట్రాన్సాక్షన్లో జిఎస్టీ ఉంటుంది. అందుకే నేను పర్చేజ్, సేల్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ వీటి మీద ఖచ్చితంగా మనకు జిఎస్టీ ఉంటుంది. కాబట్టి మనకు సిలబస్లో లేకున్నా జిఎస్టీ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే మనం నెక్స్ట్ క్లాస్లో కన్సైన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆడ కన్సైన్మెంట్ ట్రాన్సాక్షన్స్కి జిఎస్టీ ఉంటుంది. సో ఇవి అర్థం చేసుకున్నారనుకోండి, అది మనకు అక్కడ ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ నేను జిఎస్టీస్ గురించి మాట్లాడుతున్నాను. నా ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ గురించి మాట్లాడతాము. జర్నల్ ఎంట్రీస్లో కేవలము నేను ఈరోజు పర్చేజ్ అండ్ సేల్ గురించి మాట్లాడతాను. పర్చేజ్ అండ్ సేల్ మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి. తర్వాత ఇంకా ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ ఎట్లా సెటప్ చేస్తారు, సెటప్ చేయకపోతే అవి బ్యాలెన్స్ షీట్లో ఎందుకు రిఫ్లెక్ట్ అవుతాయి, అవి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. యాక్చువల్గా మనము నేర్చుకున్న దాంట్లో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ గురించి మాట్లాడుకున్నాం. ఇన్పుట్ జిఎస్టీ అంటే జిఎస్టీ పే చేస్తున్నాము. అవుట్పుట్ జిఎస్టీ అంటే జిఎస్టీ కలెక్టెడ్ ఫ్రమ్ ద బయ్యర్. బయ్యర్ అంటే ఏమి, నేను ఎవరికైతే అమ్ముతున్నానో వాడిని మనం బయ్యర్ అంటాం. వాడి నుంచి మనం కలెక్ట్ చేసుకుంటాం. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ నేను గవర్నమెంట్కి కట్టాలండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను జిఎస్టీ పే చేసింది ఓ 1000 రూపాయలు అనుకోండి. ఆ 1000 రూపాయలు గవర్నమెంట్కి నేను కట్టేస్తున్నాను. ఎవరి నుంచి ఇప్పించుకొని కట్టుకున్నాను? నేను పర్చేజ్ చేసినప్పుడు పర్చేజర్కి ఇచ్చినాను. నేను వాడు నా తరఫున కడతాడు. కాబట్టి జిఎస్టీ పెయిడ్ అనేది నేను ముందుగా అడ్వాన్స్గా కట్టినట్లు పర్చేజ్ మీద. ఆ జిఎస్టీ అమౌంట్ను నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు? సేల్ చేసినప్పుడు. ఓకేనా? కాబట్టి జిఎస్టీ పెయిడ్ అనేది మనం ఎక్స్పెన్సెస్ కింద తీసుకోము. సో జిఎస్టీ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. జిఎస్టీని మనం అడ్వాన్స్గా పే చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈజ్ an asset. It is a asset till it is written off, till it is set off. Till it is written off అనేది సెట్ ఆఫ్ అయ్యేంత వరకు అది మనం అసెట్స్ కిందనే భావిస్తాము. ఓకేనా? అడ్వాన్స్ పే చేస్తున్నాం. అడ్వాన్స్ పే టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ కూడా ఇక్కడ పర్సనల్ అకౌంట్. గవర్నమెంట్ కూడా ఇక్కడ మనకు పర్సనల్ అకౌంట్. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ముందు నేను పర్చేస్ సంబంధించిన 2 ఎంట్రీలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సేల్కి సంబంధించి. ఓకేనా? నా పర్చేస్ సంబంధించిన 2 ఎంట్రీలు ఏమి అంటే, ఫర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్ ఫర్ ₹1 lakh at 18% జిఎస్టీ. 18% జిఎస్టీ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ కలిపి అండి. అది సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లేదు ఐజిఎస్టీ ఒకటే అయితే 18%, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అయితే దీంట్లో సగం అంటే 9% సిజిఎస్టీ అండ్ 9% ఎస్జిఎస్టీ. బాగా గుర్తుపెట్టుకోండి. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎప్పుడు పిక్చర్లో వస్తుందంటే ఇంట్రా స్టేట్ పర్చేజెస్ జరిగితే, ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగితే. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్లో ట్రాన్సాక్షన్ జరిగితే. ఓకేనా? అదే ఐజిఎస్టీ ఎప్పుడు పిక్చర్లో వస్తుంది? ఇంటర్ స్టేట్ జరిగితే ట్రాన్సాక్షన్ అంటే పర్చేస్ కావచ్చు, సేల్స్ కావచ్చు. ఇంటర్ స్టేట్ పర్చేస్ కానీ సేల్ కానీ జరిగితే ఐజిఎస్టీ పిక్చర్లో వస్తుంది. దాన్నే అవుట్ ఆఫ్ స్టేట్ పర్చేజ్ ఆర్ సేల్. నా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏమి ఇస్తున్నానంటే, గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్స్ ఫర్ ₹1 lakh at 18% జిఎస్టీ. ఇక్కడ మనకు ఎక్కడ సార్ అది విత్ ఇన్ స్టేటా, అవుట్ ఆఫ్ స్టేటా మనం డిస్కస్ చేయలేదంటే ఇదే నేను 2 పాయింట్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇఫ్ ఇట్ ఈస్ పర్చేజ్డ్ విత్ ఇన్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్లో పర్చేజ్ చేస్తే ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ ఏమి, అదే ఇంటర్ స్టేట్లో పర్చేజ్ చేస్తే జర్నల్ ఎంట్రీ ఏ విధంగా వస్తుందో అది నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వెరీ సింపుల్ అండి. మీకు ఆల్రెడీ పర్చేస్ ఎంట్రీ మీకు వస్తుంది. పర్చేస్కి మీరు రాసే ఎంట్రీ ఏమి? పర్చేజ్ అకౌంట్ డెటార్ టు ఎక్స్. ఇదే కదా, క్రెడిట్ పర్చేజ్ చేస్తే మనం రాస్తుండేది పర్చేజ్ అకౌంట్ డెటార్. సో పర్చేజెస్ ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ చేసుకుంటున్నాము నామినల్ అకౌంట్ ప్రకారం. అండ్ ఎక్స్ ఈజ్ గివర్ పర్సనల్ అకౌంట్. ఇది ఆల్రెడీ మీరు నేర్చుకునే ఎంట్రీ. దీంట్లో నేను మధ్యలో ఇన్పుట్ జిఎస్టీ గురించి మాట్లాడుతున్నాను. ఇన్పుట్ జిఎస్టీ ఎందుకు డెబిట్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ చెప్పానండి. ఇన్పుట్ జిఎస్టీ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్
వీఆర్ పెయిడ్ టు ద గవర్నమెంట్. మనం గవర్నమెంట్కి పే చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెండిచర్. ఎందుకు ఎక్స్పెండిచర్ కాదు అంటే ఇట్ కెన్ బి రికవర్డ్ ఫ్రమ్ ద బయ్యర్. నా బయ్యర్ దగ్గర నుంచి నేను రికవర్ చేసుకుంటాను, లేకపోతే నా కస్టమర్ దగ్గర నుంచి నేను రికవరీ చేసుకుంటాను. కాబట్టి ఇట్ ఈజ్ ఏ అసెట్ కాబట్టి మనము డెబిట్ చేసుకుంటాము. సో ఇన్పుట్ సిజిఎస్టీ. ఇక్కడ సిజిఎస్టీ అనేది ఎందుకు వాడినానండి నేను, ఇది గమనించండి. విత్ ఇన్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్లో పర్చేజ్ జరిగింది. విత్ ఇన్ స్టేట్లో పర్చేజ్ చేస్తే ఇన్పుట్ను మనము సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీగా డివిజన్ చేసుకోవాలా. ఎంత పర్సెంటేజ్ చేసుకోవాలా? ఇది 18% ఓవరాల్గా అండి. అంటే ఇంటగ్రేటెడ్ అంటే యూనియన్, కంబైన్డ్ అని అర్థం. సగ్రిగేట్ కానిది అంటే డివిజన్ కానిది. సో 18%ని డివిజన్ చేసుకొని 9% ఈ 1 lakh మీద, మళ్ళీ ఎస్జిఎస్టీ కూడా 1 lakh మీద. సో ఇది డెబిట్ చేయడానికి కారణం ఏమంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్సనల్ అకౌంట్ అండి. వీఆర్ పేయింగ్ అడ్వాన్స్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. అంటే సిజిఎస్టీ డిపార్ట్మెంట్ ఈజ్ ఏ పర్సనల్ అకౌంట్. కాబట్టి ఇక్కడ మనము సో డెబిట్ చేస్తున్నాం. టోటల్ అమౌంట్ వీఆర్ సపోజ్ టు పే 1,18,000. అయితే 1,18,000. ఈ ఎక్స్ అనేవాడు ఏం చేస్తాడంటే నా తరఫున గవర్నమెంట్కి కడతాడు. దాంతో మనకేం సంబంధం లేదు. మనం పే చేసేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడికి అయిపోయింది. పే చేయలేదు కదా సార్ అంటే అర్థమేమి? ఈరోజు కాకుండా రేపు పే చేస్తామండి. ఇక్కడ 1,18,000 క్రెడిట్ పెట్టినామంటే అర్థమేమండి? నెక్స్ట్ డేనే పే చేయొచ్చు. లేదా నువ్వు క్యాష్లో పే చేస్తున్నామని కూడా బ్యాంక్ అని రాసుకోవచ్చు. డైరెక్ట్గా గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్కే పర్చేజ్ చేసేస్తాం అనుకో, టు బ్యాంక్ అని రాసేసేయండి. ఖచ్చితంగా అమౌంట్ కట్టేయాల్సిందే. కాబట్టి ప్రస్తుతానికి నేను ఎక్స్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ సన్రీ క్రెడిటార్స్ మనకు కావాలన్నా వీటి గురించి ముందు తర్వాత డిస్కస్ చేసుకుందాం అవసరమైన చోట. ఓకేనా? కాబట్టి ఎక్స్ ఈజ్ ఏ సన్రీ క్రెడిటార్ 1,18,000. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏమంటే, ఇఫ్ ద గూడ్స్ పర్చేజ్డ్ విత్ ఇన్ స్టేట్ ఇన్పుట్ సిజిఎస్టీ అండ్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ రికార్డ్ చేయాలా. దేని మీద రికార్డ్ చేయాలా? పర్చేజ్ వాల్యూ మీద. పర్చేజ్ వాల్యూ మీద 18% జిఎస్టీ అనేది ఇంటగ్రేటెడ్ అంటే కంబైన్డ్ ఉండేది. దీంట్లో సగము సిజిఎస్టీకి, సగం ఎస్జిఎస్టీకి పోతుంది. సో డెబిట్ ఎందుకు చేస్తున్నామంటే పర్సనల్ అకౌంట్ వీఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్. జిఎస్టీ పేడ్ ఇన్ అడ్వాన్స్ కాబట్టి వాళ్ళకి డెబిట్ చేస్తున్నాం. సో 1,18,000 మనము ఎక్స్కు బాకీ ఉన్నాం. ఇది విత్ ఇన్ స్టేట్ పర్చేసెస్ అంటే ఇంట్రా స్టేట్ పర్చేసెస్. ఒకవేళ ఎక్స్ అనేవాడు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాడు అనుకుందాం, ఇప్పుడు ఏం చేయాలా? ఇంటర్ స్టేట్ పర్చేసెస్. ఇంటర్ స్టేట్ పర్చేస్ ఎంట్రీస్ సేమ్ అండి. మళ్ళీ చెప్తున్నాను నేను, పర్చేజ్ అకౌంటెడ్ టు ఎక్స్, పర్చేజ్ అకౌంటెడ్ టు ఎక్స్ మీకు తెలిసిన ఎంట్రీనే. ఇదే మీకు కొత్తగా, ఈ ఎంట్రీని మాత్రమే మీకు కొత్తగా. సో విత్ ఇన్ స్టేట్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఇన్పుట్ వస్తుంది. అవుట్ ఆఫ్ స్టేట్ అయితే మళ్ళీ ఇది పర్సనల్ అకౌంటే. సో అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఇన్పుట్ ఐజిఎస్టీ ఎంటైర్ 18% వేస్తున్నాము. ఎంటైర్ 18% వేస్తున్నాము. సో వెరీ సింపుల్ అండి. మనకు విత్ ఇన్ స్టేట్ పర్చేజ్ చేస్తే డెబిటే పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. డెబిట్ ఎందుకు చేస్తున్నాను మళ్ళీ చెప్తున్నాను. వీఆర్ పేయింగ్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ టు ద గవర్నమెంట్కి అడ్వాన్స్గా పే చేస్తున్నాము. సో ఇది సెట్ ఆఫ్ చేసుకునేంత వరకు మనకు అసెటే. కాబట్టి ఇది మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపించదు, బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది క్లోజ్ అండ్ అడ్వాన్స్ కింద. ఇది కూడా బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుందండి? టిల్ ఇట్ ఈజ్ రిటర్న్ ఆఫ్ ఆర్ సెట్ ఆఫ్. సెట్ ఆఫ్ అంటే అర్థమేమి తర్వాత చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి ఇది నేర్చుకోండి. సో విత్ ఇన్ స్టేట్ అయితే ఇన్పుట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఇన్పుట్ ఐజిఎస్టీ వస్తుంది. ఇన్పుటే వస్తుందండి, ఇన్పుటే వస్తుంది. నౌ నెక్స్ట్, ఇది మనము పర్చేస్కు సంబంధించింది. విత్ ఇన్ స్టేట్ అయితే ఎట్లుంటుంది, అవుట్ ఆఫ్ స్టేట్. అదే సిమిలర్లీ సేల్స్ కూడా. సో ఇట్ ఈస్ పర్చేజ్ ఫ్రమ్ ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ సేల్స్ టు వై అనుకున్నాం. ఎంత కమ్మినాం? మనం పర్చేజ్ చేసిన గూడ్స్ను 1,40,000 కమ్మినాం. 1,40,000. సో జిఎస్టీ రేటు ప్రస్తుతం 18% అనుకుందాము. సో 18% జిఎస్టీతో మనం సేల్ చేస్తాం. ఎవరికి సేల్ చేస్తాం? వైకు సేల్ చేస్తాం. వైకు సేల్ చేస్తామంటే క్రెడిట్ సేల్. పేరు ఇచ్చినాడు, ఎప్పుడైతే పేరు ఇస్తే దాన్ని క్రెడిట్ సేల్ అనేది మీకు ఒక నాలెడ్జ్ ఉంది. సో సేల్ చేస్తాం కాబట్టి మనము
విత్ ఇన్ స్టేట్ సేల్ చేయొచ్చు, అవుట్ ఆఫ్ స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ సేల్స్, అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ సేల్స్. ముందు విత్ ఇన్ స్టేట్ సేల్ చేస్తే మనకేమొస్తుంది ఆల్రెడీ చెప్పినానండి. జిఎస్టీ పర్చేజ్ మీద జిఎస్టీ పెయిడ్ ఉంటుంది, సేల్ మీద జిఎస్టీ కలెక్టెడ్. జిఎస్టీ కలెక్టెడ్ని ఏమంటాం మనం? అవుట్పుట్ జిఎస్టీ అంటాం. నా ఇక్కడ చూడండి, సేల్స్ అకౌంట్ ఎట్ ఆల్, ఇది మీకు తెలిసిన ఎంట్రీ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. గూడ్స్ సోల్డ్ టు వై అందరు చెప్తారండి. సో వై అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్, వై ఈజ్ ద పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, సేల్స్ ఇస్ ఇన్కమ్ కాబట్టి క్రియేట్ చేసుకుంటున్నాం. నా ఇక్కడ మళ్ళీ ఏమిది, దీన్ని ఎందుకు క్రియేట్ చేస్తాము? ఇట్ ఈస్ పేయబుల్ అండి. ఇట్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ వై, వై నుంచి కలెక్ట్ చేసుకొని నేను కట్టాలండి. ఇక్కడ ఏం చెప్పాను నేను? ఎక్స్కి మనం డబ్బులు ఇస్తాం, ఎక్స్ కట్టేస్తాడు మనం పర్చేజ్ చేసినప్పుడు. అదేవిధంగా నాకు వై అమ్మినాడంటే అర్థం వైకు నేను అమ్మినానంటే అర్థం ఏమండి? వాడి నుంచి నేను డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ ఎక్కడ చేయాలి? డిపాజిట్ మళ్ళీ గవర్నమెంట్కు పేయబుల్ అండి. ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. పేయబుల్ ఇన్ విచ్ ఫామ్? సిజిఎస్టీ రూపంలో, ఎస్జిఎస్టీ రూపంలో. ఎందుకు ఐజిఎస్టీ మాట్లాడలేదు? ఇది విత్ ఇన్ స్టేట్. ఒకవేళ ఐజిఎస్టీ అయితే కింద ఐజిఎస్టీ మాట్లాడాలి, ఓకేనా? కాబట్టి విత్ ఇన్ ద స్టేట్ మనము సేల్ చేస్తే అప్పుడు అవుట్పుట్ అనేది పిక్చర్లో వస్తుంది. ఆ అవుట్పుట్ను మనము 18% టోటల్ కాబట్టి దీన్ని సిజిఎస్టీకి 9% అండ్ ఎస్జిఎస్టీకి 9%. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలా? 1,40,000 మీద, సేల్ వాల్యూ మీద. నాకు 1,65,200 వై అనేవాడు ఇవ్వాల, జిఎస్టీ కలెక్టెడ్. యాక్చువల్గా సేల్ చేసింది 140నే. ఏం సార్ 140 ఇవ్వాలంటే? కాదు బాబు, 140 ప్లస్ ఈ జిఎస్టీ అమౌంట్ కూడా నేను వన్ నుంచి ఇప్పించుకోవాలా. జిఎస్టీ కలెక్టెడ్. సో జిఎస్టీ కలెక్టెడ్ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్. కలెక్ట్ చేసుకుంటున్నాం కదా సార్, ఇన్కమ్ కదా. ఇట్ ఈజ్ నాట్ అన్ ఇన్కమ్, ఇట్ ఈజ్ సపోజ్ టు పే టు ద గవర్నమెంట్కు నేను పే చేయాలా. ఓకే, సో నేను గవర్నమెంట్కు పే చేయాలంటే లయబిలిటీ కాబట్టి ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్. సో పర్సనల్ అకౌంట్ ప్రకారం దీన్ని క్రెడిట్ చేసుకుంటున్నాం. స్టిల్ ఇట్ ఈస్ అవుట్ స్టాండింగ్, పే చేసేది ఉంది. సో అవుట్ స్టాండింగ్ జిఎస్టీ అండి ఇది యాక్చువల్గా. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ. సో 12,600 ఈ రెండు కూడా ఇక్కడ మనకు యాడ్ అయ్యి వస్తుంది. ఒకవేళ వై అనేవాడు అవుట్ ఆఫ్ స్టేట్లో ఉంటే ఎంట్రీ ఏమొస్తుంది? వెరీ సింపుల్ అండి. వై అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ టు అవుట్పుట్ ఐజిఎస్టీ. అవుట్పుట్ ఐజిఎస్టీ ఎందుకు రాస్తున్నాము? ఇంటర్ స్టేట్ సేల్స్ అంటే వేరే స్టేట్కి మనం అమ్ముతున్నాము. సో అవుట్పుట్ ఐజిఎస్టీ 1,40,000, 18%. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ పర్సనల్ అకౌంట్. సో ఇవి రెండు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తూ ఉంటుంది. లయబిలిటీ సైడ్ వస్తుంది, ఇది కూడా లయబిలిటీ సైడ్ వస్తుంది. ఎప్పటివరకు వస్తుంది? సెట్ ఆఫ్ చేసుకునేంత వరకు. సెట్ ఆఫ్ చేసేస్తే మనం బాకీ ఉంటే పే చేస్తాము, బాకీ లేకుంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ అది అసెట్ సైడ్ వస్తుంది. అది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని లాస్ట్ క్లాస్లో నేర్పించినానండి, ఒకసారి మీరు చూసుకోండి. దాని ప్రకారం ఇది మనము ఎప్పుడు సెట్ ఆఫ్ చేయాలా ఏం లేదనేది నెక్స్ట్ చూద్దాం. సో సెట్ ఆఫ్ చేసే ప్రొసీజర్ అయ్యేంత వరకు ఇది అసెట్ సైడ్ కనిపిస్తుంది, ఇవి లయబిలిటీ సైడ్ కనిపిస్తుంది. సింపుల్ అండి. సో విత్ ఇన్ స్టేట్ అండ్ అవుట్ ఆఫ్ స్టేట్లో సేల్స్ జరిగితే ఎంట్రీస్ ఏం రాస్తాము? ఇవి రెండు ప్లస్ ఇది నాట్ ఏ ఇన్కమ్, ఇది ఇన్కమ్ కాదు. ఇట్ ఈస్ సపోజ్ టు పే ద గవర్నమెంట్కు నేను పే చేసేది ఉంటుంది. పే చేసే వరకు ఇట్ ఈస్ ఎ లయబిలిటీ కాబట్టి ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్ కింద తీసుకోవడం జరుగుతుందండి. ఓకేనా? సో దీనికి వెనకాల జిఎస్టీ క్లైమ్ అనేది 2 క్లాసులు 3 క్లాసులు ఉన్నాయి, అవి ఒకసారి చూడండి. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ను చూపిస్తాము. ఆ తర్వాత దీన్ని ఎట్లా సెట్ ఆఫ్ చేస్తాము, దానికి ఎంట్రీస్ ఏమొస్తాయో చూద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.